హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 డిఎస్సి మరియు టెట్ ఫలితాలు అన్ని ముఖ్యాంశాలపైన అన్ని వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఈ వీడియోలో మనం చూద్దాం. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో గాయ్స్, అంతేకాకుండా ఏపీ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు కేవలం రూ150కే మరి ఫుల్ కోర్స్ అందిస్తున్నామండి. ఏంటంటే హెచ్జిటి కంప్లీట్ కోర్సు, ఎస్ఎస్ సోషల్ కంప్లీట్ కోర్స్ ప్రజెంట్ ఉంది. యాప్లో ఒకసారి డెమో చూసి తీసుకోండి. అంతేకాకుండా గ్రూప్ 2 మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి కూడా బెస్ట్ కోర్స్ ఉంది. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో చూసి మీకు నచ్చితేనే తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇక అప్డేట్స్లోకి వచ్చినట్లయితే మరి ఏపీ డిఎస్సి కోసం దాన్ని వాయిదా వేస్తున్నట్లుగా ప్రభుత్వము ఒక అధికారిక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. పత్రికా ప్రకటన. టెట్ 2024 పరీక్ష ఫలితాల ప్రకటన మరియు ఉపాధ్యాయ నియామక పరీక్షలు వాయిదా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 6100 ఖాళీలు ఏవైతే ఉన్నాయో మరి ఆ పోస్టులను భర్తీ చేయడం కోసం ఉపాధ్యాయ టెట్ కూడా నిర్వహించడం అయితే జరిగింది. అయితే మరి గౌరవ హైకోర్టు దాని ఉత్తర్వుల మేరకు ముందుగా ప్రకటించిన ఉపాధ్యాయ తేదీల నియామక పరీక్ష షెడ్యూల్ను మార్పు చేస్తున్నట్లుగా ఈ నెల 30 తేదీ నుంచి ఏప్రిల్ 30 తేదీ వరకు ఉపాధ్యాయ నియామక పరీక్షలు నిర్వహించాలని షెడ్యూల్ విడుదల చేసింది. మరి ఇంతలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు ప్రకటన మరియు ఉపాధ్యాయ నియామక పరీక్షలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘాన్ని అనుమతి కోరింది. సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నందున ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు ప్రకటనను ఉపాధ్యాయ నియామక పరీక్షలకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పూర్తి అయ్యే వరకు వాయిదా వేయవలసి వచ్చినట్లుగా ఇక్కడైతే మనకు అధికారికంగా ప్రకటించడం అయితే జరిగింది. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్, త్వరలో గ్రూప్ 2 ఫలితాల ప్రిలిమ్స్ ఫలితాలంటూ తెలుస్తుంది. గ్రూప్ 2 పరీక్ష ఫలితాలపై ఏపీపీఎస్సీ సభ్యుడు పరిగి సుధీర్ గారు కీలక అప్డేట్ ఇచ్చారు. త్వరలో గ్రూప్ 2 ప్రిలిమ్స్ రిజల్ట్స్ విడుదలవుతాయని వెల్లడించారు. ఫిబ్రవరి 25న నిర్వహించిన పరీక్షకు సుమారు 4 లక్షల మంది హాజరు కావడం అయితే మనము చూడవచ్చు. ఇక జనరల్ కట్ ఆఫ్ అంటూ ఏమీ ఉండదండి. ప్రభుత్వమే మరి 1:100లో ఎంతమంది అయితే ఉంటారో ఆ 1:100 రేషియోలో దాదాపుగా 95,000 మందికి అవకాశం ఉంటుంది. అంటే 95,000 మందికి ఎన్ని లీస్ట్ మార్కులు వస్తే 10 వచ్చినా, 15 వచ్చినా, 20 వచ్చినా, అంటే ఆ నంబర్ ఎక్కడి వరకు అయితే ఉంటుందో అక్కడి వరకు అభ్యర్థులని ఎంపిక చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన రిజల్ట్స్ మనకు అతి త్వరలోనే వస్తే, నాకు తెలిసి మండే రోజు రావచ్చండి. ఈరోజు సండే కాబట్టి రాకపోవచ్చు, కానీ మండే అయినా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఎన్నికల డిఎస్సి వాయిదా. కోడ్ ముగిసిన తర్వాత టెట్ ఫలితాల విడుదల, డిఎస్సి నిర్వహణ. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం. యువతను మభ్యపెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలని సూచన జగన్. ఉపాధ్యాయ నియామకాలు జరగవని తెలిసే ఎన్నికల ముందు ప్రకటన. సో అఫ్కోర్స్ అందరికీ తెలుసండి ఇది. సో మరి ఎన్నికల ముందు ఖచ్చితంగా డిఎస్సి ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఇచ్చింది, కానీ ఏదో నిరుద్యోగ అభ్యర్థులకు మేలు చేయాలని మాత్రము కాదండి. ఇందులో స్పష్టంగా అర్థమవుతుంది. నిజంగా నిరుద్యోగులకు మేలు చేయాలని చూసినటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా ఒక 1-2 ఇయర్స్ ముందే నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉండేది కదా. సో మరి అధికారంలోకి వచ్చిన మెగా డిఎస్సి ప్రకటిస్తామంటూ తేదేపా కూడా ఇక్కడ హామీల వర్షం అయితే కురిపిస్తుందండి. మరి సో ఏదేమైనా కూడా ముందు అలానే చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ కూడా అదే విధంగా చెప్పింది. సో ఇప్పుడు మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా తొలి సంతకం మెగా డిఎస్సి పైన అని అయితే అంటున్నారండి. కానీ టీడీపీ వారికి అయితే ఒక ట్రాక్ రికార్డ్ అయితే ఉందండి. డిఎస్సిని మాత్రము చాలా బాగా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు నిర్వహించారు. చాలా అంటే చాలా బాగా నిర్వహించడం అయితే జరిగింది. అదైతే ఒప్పుకోవచ్చు. చూడాలి మరి ఏమవుతుందో. బట్ ప్రజల తీర్పు పైన ఆధారపడి ఉంటుంది ఏ గవర్నమెంట్ రావడము అనేది. చూద్దాం. సో బట్ తొలి సంతకం మాత్రము మెగా డిఎస్సి పైనే ఉండబోతుంది అంటూ మనకు ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. టెట్ ఫలితాలు కూడా కొత్త ప్రభుత్వంలోనే కోడ్ ముగిసేంత వరకు వాయిదా వేయాల్సిందే ఆదేశించిన ఎన్నికల కమిషనర్. సో ఈ విధంగా అయితే మనకు అన్ని పేపర్లలోని వార్తలు అయితే చూడవచ్చు ఫ్రెండ్స్. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన యాప్లో ఏపీ డిఎస్సి పైన, నెక్స్ట్
ఏపీఎస్సి గ్రూప్ 2 సచివాలయం అన్ని కోర్సులపైన భారీ ఆఫర్స్ అయితే ఉన్నాయండి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో చూసి వెంటనే కోర్స్ తీసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.